ఎంకిపెల్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఎక్కడో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ గెలవడం ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పరిస్థితి ట్రోలింగ్కు గురవడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ 100 స్ట్రైక్ రేట్తో విజయం సాధించాడని ఆకాశానికెత్తారు. ఇప్పుడు అదే విజయాన్ని తక్కువ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్స్ ఉన్నాయి. ఇంతకు విజయ్ గెలుపునకు పవన్ కళ్యాణ్కు లింక్ ఏంటి? విజయ్ను ఆకాశానికెత్తుతూ పవన్పై విమర్శలెందుకు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 164 సీట్లు సాధించి అధికారాన్ని చేజెక్కించుకుంది. ప్రతిపక్ష వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. ఈ విజయంలో హైలైట్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 100 స్ట్రైక్ రేట్ విజయం. పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకున్నారు. ఆ సమయంలో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఇదే సమయంలో పవన్ ట్రోలింగ్కు గురవుతున్నారు. పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన విజయం సాధించింది. అదే మొత్తం స్థానాల్లో పోటీ చేసి ఉంటే తమిళనాడులో విజయ్ మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా అద్భుత విజయాన్ని అందుకునేవారని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యే సూపర్ ఛాన్స్ను వదులుకొని డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన గెలిచి ఓడారని విమర్శిస్తున్నారు. అప్పుడు ఏ విజయమైతే పవన్ను ఆకాశానికి ఎత్తిందో ఇప్పుడు అదే విమర్శలకు కారణమవుతోంది. విజయ్ విజయం టీవీకే శ్రేణుల కంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనే ఎక్కువ ఉత్సాహాన్ని నింపినట్లుగా కనిపిస్తోంది. ఇంకా తమిళనాడు ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడనే లేదు. అప్పుడే విజయ్ ముఖ్యమంత్రి అయినట్లుగా, టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో వైసీపీ సపోర్టర్స్ కాస్త ముందున్నారు. విజయ్ను ఆకాశానికి ఎత్తుతూనే జనసేనాని పవన్ కళ్యాణ్పై ట్రోలింగ్ ప్రారంభించారు. విజయ్ది అసలు సిసలైన విజయం. దీంతో జనసేన విజయానికి పోలికే లేదంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఎవరినో గెలిపించి సీఎం చేయడం కాదు, తనను తాను గెలిపించుకున్న విజయ్ అసలైన నాయకుడంటున్నారు. పార్టీ స్థాపించి ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడటం లేదు. అతి తక్కువ సమయంలోనే విజయ్ విజయం సాధించాడంటూ పవన్ కళ్యాణ్ను ట్రోల్ చేస్తున్నారు. దళపతి విజయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాల నుంచి వచ్చిన వారే. ఇద్దరూ సొంతంగా పార్టీ పెట్టి రాజకీయ ప్రభంజనం సృష్టించిన వారే. అయితే విజయ్ పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజెక్కించుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత టీడీపీ, బీజేపీతో కలిసి అధికారాన్ని చేజెక్కించుకున్నారు. అంటే విజయ్ సింగిల్గా వెళ్తే పవన్ గుంపుగా ఎన్నికలకు వెళ్లారంటూ వైసీపీ శ్రేణులు ట్రోలింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలాగే టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఉంది. ఇక్కడ తమిళనాడు విజయ్, ఏపీలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ తేడా ఏంటంటే విజయ్ ఒంటరిగా పోటీ చేసే ముఖ్యమంత్రి కాబోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసి డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.